దేవుడున్నాడా? దీనికి సమాధానం కనుక్కోటానికి శతాబ్దాలుగా మనిషి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఆస్తికులు, నాస్తికులు మధ్య చర్చోపచర్చలకు కొదవే లేదు. ఈ ప్రశ్నకు సమాధానం గణితంలో దాగున్న హార్వర్డ్ యూనివర్సిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీసూన్ ఇదే చెప్తున్నారు. ఆయన ఇటీవల టకర్ కాన్సన్ నెట్వర్క్లో మాట్లాడుతూ దేవుడి ఉనికిని గణిత శాస్త్రం నిరూపించగలదని పేర్కొనటం ఆసక్తి కలిగించింది. గణిత సూత్రం దేవుడి ఉనికిని నిరూపించగలదని హార్వర్డ్ శాస్త్రవేత్తలు పేర్కొనటం ఆశ్చర్యం కలిగిస్తోంది కదా! జీవం పుట్టుకకు ఖచ్చితమైన, నిర్దిష్టమైన పరిస్థితులు అనుకూలించిన విధానాన్ని గమనిస్తే అవేమీ యాదృచ్ఛికంగా కనిపించటం లేదని సూన్ వాదన. విశ్వం ఉద్దేశపూర్వకంగానే పుట్టుకొచ్చిందని, మ్యాటర్, యాంటీమ్యాటర్ నిజమేనని సూచిస్తోందని ఆయన వివరిస్తున్నారు. జీవం మనుగడ సాగించటానికి వీలుగానే విశ్వాన్ని రచించినట్లు యాంటీమ్యాటర్ ఉనికిని దీని నిష్పత్తి సూచిస్తోందని అంటున్నారు విల్లీసూన్. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు పదార్థం, అలానే వ్యతిరేక పదార్థం రెండూ పుట్టుకొచ్చాయి. పదార్థం కన్నా వ్యతిరేక పదార్థం తక్కువ మోతాదులో ఏర్పడటమే జీవం పుట్టుకకు దోహదం చేసింది. ఈ విశ్వం అనుకున్నట్లుగా జీవనానికి అనుకూలంగా ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరగలేదని ఆయన వాదిస్తున్నారు. దీన్నే ఫైన్ ట్యూనింగ్ థియరీ అని చెప్పని అంటారు. దీన్ని ఒక డాక్టర్ విల్లీసూనే కాకుండా ప్రఖ్యాత శాస్త్రవేత్తలైన రిచర్డ్ స్విన్నర్, అలానే రాబిన్ కాలిన్స్ లాంటి వాళ్ళు కూడా ఈ సిద్ధాంతాన్ని మద్దతిస్తున్నారు. మీరే ఆలోచించండి. గ్రావిటీ ఇంత ఖచ్చితంగా ఉండటం, అది కొంచెం తక్కువగా ఉంటే గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడేవే కావు కదా! అదే గ్రావిటీ కొంచెం ఎక్కువగా ఉంటే విశ్వం మొత్తం బ్లాక్ హోల్‌గా మారిపోతుంది. విశ్వం విస్తరించే వేగంలో 1% తేడా ఉన్నా జీవం అసలు ఏర్పడేదే కాదు. ఇది యాదృచ్ఛికం అనుకోవచ్చా? లేక దేవుడు సృష్టి అని నమ్మాలా? నిజానికి వ్యతిరేక పదార్థం ఉనికిని 1932లో శాస్త్రవేత్తలు నిర్ధారించినప్పటికీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ డిరాక్ అంతకన్నా ముందే దాన్ని యాదృచ్ఛికంగా గుర్తించారు. ఫాదర్ ఆఫ్ యాంటీమ్యాటర్గా పేరొందిన ఆయన కొన్ని రేణువులు కాంతి కన్నా ఎక్కువ వేగంతో ఎందుకు కదులుతాయో తెలుసుకోవటానికి ప్రయత్నించారు. ఇందుకోసం ఆయన ఐన్స్టీన్ ప్రతిపాదించిన సిద్ధాంతంలోని సూత్రాన్ని క్వాంటం మెకానిక్స్ నుంచి ష్రోడింగర్ సూత్రాన్ని మేళవించారు. అయితే ఈ సమీకరణం ఆయనకి పనిచేయలేదు. దీంతో ఆయన మరో రకం ఎలక్ట్రాన్‌ను అదనంగా జోడించారు. అదేంటో, దాని ఉద్దేశమేంటో తెలియని ఒక కొత్త రహస్యాన్ని జోడించినప్పుడు ఫలితాలు వెలువడటం శాస్త్రలోకాన్ని విస్మయపరిచింది. దీంతో డిరాక్ పని సులభమైంది. తాను అన్వేషిస్తుంది నిజంగానే ఉందని అతనికి అర్థమైంది. అది వ్యతిరేక పదార్థమనే విషయం అప్పుడు శాస్త్రవేత్తలకు తెలియలేదు. కానీ దాదాపు 10 ఏళ్ల తరువాత అంతరిక్షం పైభాగంలోని ఖగోళ కిరణాలను గమనించటంలో వ్యతిరేక పదార్థం ఉనికి బయటపడింది. డిరాక్ ఊహా సిద్ధాంతం నిజమేనని దీంతో రుజువైంది. డిరాక్ 1963లోనే దేవుణ్ణి గొప్ప గణితవేత్తగా వర్ణిస్తూ వ్యాసాలు రాశారు. ప్రాథమిక భౌతిక సూత్రాలు మహా సుందరమైన, శక్తివంతమైన గణిత సిద్ధాంత రూపంలో వర్ణితమయ్యాయి. దీని అర్థం తెలుసుకోవాలనుకుంటే అతి గొప్ప గణిత శాస్త్ర ప్రమాణాలు అవసరం. ప్రకృతి ఈ రూపంలో ఎందుకు నిర్మితమైంది? మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ప్రస్తుతం మనకు గల అవగాహనని బట్టి చూస్తే అదలా నిర్మాణం కావాల్సి ఉందనే అర్థమవుతుంది. మనం దీన్ని అంగీకరించాల్సిందే. ఈ పరిస్థితిని ఎవరైనా వర్ణించాలనుకుంటే దేవుడు మహా గొప్ప గణితవేత్త అనే వర్ణించాలి. ఆయన విశ్వ నిర్మాణంలో గొప్ప గణితాన్ని వాడుకున్నారు అని డిరాక్ పేర్కొనటం ఇప్పటికీ ఆలోచింపచేస్తుంది. శాస్త్రం, గణితం చూపిస్తున్న ఆధారాలు చూస్తే దేవుడు ఉన్నాడని అనిపించక మానదు. అయితే మనిషి ఇంకా ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మీరే చెప్పండి, ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనల పరంపర మాత్రమేనా? లేక ఒక మహాశక్తి చేతులారా సృష్టించబడ్డదా? మీ అభిప్రాయాలను కమెంట్స్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.